హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రత్న క్యూటీ 24. ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ సబ్స్క్రైబ్ చాలా అవసరం అండి, ప్లీజ్ ఫ్రెండ్స్. అలాగే మార్నింగ్ అండి వెజిటేబుల్స్ తెస్తే చదువుతున్నాను. టమాటాలు, కూరగాయలన్నీ ఖాళీ అయిపోయినాయి, అందుకనే వాళ్ళు తీసుకొచ్చారు. అవన్నీ ఒకదాని వేరువేరుగా సపరేట్ చేసి కవర్లో పెడదామని పెడుతున్నాను. బీన్స్ కాయలు, టమాటాలు, అలాగే బీట్రూట్ అండి. ఇవన్నీ కొంచెం క్లీన్ చేసుకొని చదువుదామని చూస్తున్నాను. ఫ్రెండ్స్, ఇవాళ మీరు ఏం కర్రీ వండారండి? నేనైతే వీటిలో బీన్స్ వండుదాం అనుకుంటున్నాను. అలాగే వంకాయలు కూడా తెచ్చారు. వంకాయలు తెచ్చి చాలా రోజులు అవుతుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మా ఛానల్ని. ఇంక ఇలాగే మంచి వీడియోస్ చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్. అన్నీ సపరేట్గా పెట్టుకున్నాను. వీటిని ఇప్పుడు కవర్లోకి ప్యాక్ చేసుకుంటాను. ఇవంతా త్వరగా కంప్లీట్ చేసుకొని మళ్ళీ షాప్కి వెళ్ళాలి కదా, అందుకని ఫాస్ట్గా చేస్తున్నాను. విడిగుండి మా కార్తీ ఇంట్లోకి వచ్చాడు. వాడి పేరు కార్తీ అండి. సపరేట్గా పెట్టేశాను. దానికి విడివిడిగా పెట్టేసుకున్నాను. అలాగే కర్రీకి కూడా ఉంచుకున్నాను కొంచెం బయట. ఇవైతే ఇప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలి. అలాగే ఒక పక్క రైస్ పెట్టాను, ఒక పక్క కర్రీ వండుతాకి కూరగాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకండి, చెట్టు ఉంది మాకు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గానే కోసుకొస్తాను. కూరగాయలు కూడా అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను ఒకసారి. కర్రీ అయ్యేలోపు ఈ రైస్ కూడా ఉడికిపోయిద్ది. అటు ఇటు మార్చుతున్నాను. కొంచెం వీడియో తీసుకోవడానికి అటు సైడ్ కొంచెం ఇబ్బందిగా ఉంది, అందుకని ఇటు మార్చుకున్నాను. రైస్ అయితే అయిపోయింది. ఇక్కడ కూరగాయలన్నీ కట్ చేసుకున్న. బీన్స్ టమాటా వండుతున్నానండి. ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయినాక ఉల్లిపాయలు, అలాగే టమాటాలు, బీన్స్, పచ్చిమిర్చి కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఫస్ట్ ఉల్లిపాయలు అయితే వేగాలి. వ్యూస్ ఏమీ రావట్లేదండి, ప్లీజ్ అండి కొంచెం తక్కువలో ఉన్న వాళ్ళని సపోర్ట్ చేయండి. అంతకన్నా చెప్పటానికి ఏముంటుందండి, ప్లీజ్ ఫ్రెండ్స్. ఆనియన్స్ అయితే ఇక్కడ వేగిపోయినాయి. ఆనియన్స్ కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం వేగాలి. అలాగే కరివేపాకు కడిగి వేస్తున్నాను. స్టార్టింగ్లో ఎవరైనా ఇలానే ఉంటుంది కదండి, సపోర్ట్ చేయండి. ఉల్లిపాయలు అయితే కొంచెం మగ్గినాయి. అలాగే ఇప్పుడు బీన్స్ వేసుకుందాం. మీలో ఎంతమందికి ఇష్టమండి బీన్స్ అంటే? మాకు ఆల్రెడీ ఇంట్లో చెట్టు ఉంది. చెట్టు ఉంది కానీ అవి అయితే ఇంకా కాయట్లేదు, జస్ట్ ఇప్పుడే అలా పూత పడుతుంది. ఇవైతే మార్కెట్లో తెచ్చినవేనండి. ఇవి హైబ్రిడ్. మా దగ్గర ఉన్నాయి అయితే అవి నాటివి, చాలా బాగుంటాయి. అవి కొంచెం సన్నగా పొడుగ్గా ఉంటాయి. అవి అయితే నెక్స్ట్ టమాటాలు కూడా. ఇవి కొంచెం హాఫ్ బాయిల్ అయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగుతున్నాయి. ఇవి వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి.
నేను ఈ బీన్స్ టమాటా కన్నా బీన్స్ ఫ్రై ఎక్కువగా తింటామండి, కొబ్బరి వేసుకొని, కొబ్బరి వెల్లుల్లి కారం వేసుకొని. ఇక్కడైతే టమాటాలు కూడా వేసాను, అలాగే సాల్ట్. ఫ్రెండ్స్, ఈరోజు మీరు ఏం కర్రీ చేస్తున్నారండి? కొంచెం ఎంకరేజ్ చేయండి అండి. ఈరోజు మీరు ఏం కర్రీ అండి మీది? ఇవి కొంచెం వేగాలి. ఆల్రెడీ సగం వేగిపోయినాయి. అలాగే నెక్స్ట్ కారం వేసుకుందాం. మీ కర్రీకి మీరు తినేదానికి సరిపడా వేసుకోండి. నేనైతే అలానే వేస్తాను, ఇంతని చెప్పను. మీకు తగినట్లుగా వేసుకోండి, మీరు తినేదాన్ని బట్టి. నేనైతే అలానే వేస్తాను. కర్రీ వేసుకొని కొంచెం ఫ్రై అయితే చాలండి, అయిపోయినట్టే కర్రీ. నేను వాటర్ అలా ఏం పోయలేదండి. కారం వేసినాక అవి కొంచెం కొంచెం ఫ్రై చేసుకొని అంతే, వేరేగా సపరేట్గా తీసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది బీన్స్ టొమాటో కర్రీ. చాలా సింపుల్గానే చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.